బ్రదర్ బాగున్నారా? ఖాళీనా బ్రదర్? అన్నం తిన్నా బ్రదర్, చెప్పండి. అదే మీతో మాట్లాడతారంటే చాలా చేయమన్నారు, తర్వాత చేసినా కానీ నాకు లిఫ్ట్ చేయలేదన్న మీరు. ఏం మాట్లాడటానికి? అదే మామూలుగానే ఈ పరిస్థితుల గురించి మాట్లాడదామని, రాధా మనోహర్ దాస్ గారి గురించి కట్టనే అన్నా. నేను ఈ కిరణాస్త్రం అనే వస్తుంది కదా, ఆ, వాడికి మామూలుగా మొన్న కామెంట్ పెట్టానమ్మా. ఇలాగా వీళ్ళంతా భూత పురాణాల తర్వాత మీ గురించి ఒకటి కామెంట్ చేశాడు. ఉమ్, చేస్తే నేను కామెంట్ పెడితే అసలు మీ భాషకు అసలు లిపి లేదు కదరా, ఉమ్, మీ భాషకు లిపి లేనప్పుడు మీరు మా గురించి ఎలాగ కామెంట్ చేస్తారని ఏదో నేను మామూలుగా కొంచెం వ్యంగ్యంగా పెట్టానులే. ఆ, పెడితే మనోడు సార్ మీరు లైవ్ లోకి వచ్చి నిరూపించేయగలరా అని అడిగాడు అన్న. ఉమ్, వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నోవాహు కాలంలో జరిగిన జలప్రలయం ఆల్రెడీ ముందే సంస్కృత గ్రంథాల్లో ఉంది, దాన్ని కాపీ కొట్టుకుని రాసిందే కదా ఉమ్, ఇదని క్వశ్చన్ వేసాడన్న. ఉమ్. దాని గురించి అసలు ఏంటన్నా, అసలు సంస్కృత గ్రంథాలు రాసి ఉండడం ఏంటి, అసలు ఈ లిపి లేదనడం ఏంటి, అసలు దానికి సంబంధించిన విషయాలు కూడా అన్న మన బుక్ లో యాడ్ చేస్తున్నారన్న. సంస్కృతం అనేది లిపి లేదని, దాని చరిత్ర ఏందనేది అసలు వాళ్ళ మతం అనేది సనాతనమైంది కాదని నిరూపించేది సంస్కృతమే. ఆ, వాళ్ళ మతం ఈ మధ్య పుట్టింది అని చెప్పి నిరూపించేది వేరే ఆధారాలు ఏం అవసరం లేదు. సంస్కృతమే నిరూపించింది. ఆ, ఎందుకంటే దానికి లిపి లేదు, అది వచ్చింది కూడా ఈ మధ్య కాలంలో, ఒక క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల లోపు వచ్చింది. ఉమ్, ఉమ్. ఎందుకని మనకేంటి రుజువులు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే సింధు నాగరికతలో దొరుకుతుంది. దానికి బుక్ ఉంటుందన్న, సింధు నాగరికత అనేది. సింధు నాగరికత బుక్ కాదు, మనకు నెట్లో కొడితే బోల్డ్ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మన ఇండియన్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఆ, చెప్పినటువంటి బుక్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి, చదవాలి కదా. ఉమ్, ఉమ్. అయితే ఇంగ్లీష్లో ఉంటాయి ఎక్కువ. దీనికి సంబంధించిన చరిత్ర కూడా, అంటే సంస్కృత భాషకి సంబంధించిన చరిత్ర కూడా మన బుక్ లో యాడ్ చేస్తే బాగుంటుంది వల్ల. ఆ టాపిక్ అయితే ఉంది, ఉందా? ఓకే, టాపిక్ ఓకే. ఉంది ఉమ్. ఇది కాబట్టి. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అన్న. అయితే నేను ఈ రాధమానవ దాస్ అదే ప్రతి వీడియోకి నేను కామెంట్ పెడుతున్నాను అన్న. ఆడు ఆనకాల రిప్లై ఆనకాల రాధమానవరి గారికి ఒక వీడియో వస్తున్నది, చేస్తున్నాను, చేయబోతున్నాను కాసేపులో. గట్టిగా చూస్తాను. నింతా తర్వాత ఇది వీడి మీద చిన్న చిన్నవి షార్ట్ ఫిలిం చేశారు కదా, డిస్కీ బాబా. అలాంటిది ఏమో చేస్తే వాడతంటామన్నా, మళ్ళీ అంత అవసరం ఏం లేదంట. షార్ట్ ఫిల్మ్లు కాదు, వాళ్ళ గ్రంథాల్లో తీసి కొడుతున్నారు వాళ్ళని పొద్దుగుకు. ఆ, వాళ్ళు అక్కడే బెండ్ అయ్యేది, దేని బెండ్ కాదు. ఉమ్, ఉమ్. ఇప్పుడు వీడియో చేస్తున్నారట, వాళ్ళ కాసేపుతో గ్రంథాల్లో ఉన్న చేస్తారా? రంకు బొంకు కథలన్నీ తీసి ఉమ్, ఉమ్. వాళ్ళ దేవుళ్ళు చేసినవి. ఆ, ఏందిరా ఇది, ఇలాంటి వాళ్ళనైనా దేవుళ్ళు నమ్ముకోందని పొద్దుగులు వాళ్ళని ప్రశ్నలు అడుగుతా ఉంటే అక్కడే వాళ్ళు బెండ్ అయ్యేది, అది బెండ్ కాదు. ఉమ్, ఉమ్. అది ఇప్పుడమ్మా రామాయణం అంటే ఇప్పుడు మనకు బైబిల్ ఎలాగుందో అలాగా ఒక ఒక బుక్కే ఉంటుందా, లేకపోతే అన్న సంపుట్లు ఉంటాయి, వాల్యూమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, ఒక ఒక బుక్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకు మొత్తం అంతా మనకు ప్రామాణికమైందంతా బైబిల్ అన్న. బైబిల్ మనకు ఒక పుస్తకంలో ఉంది, ఇప్పుడు మనకు భగవద్గీత ఉంది, ఒక బుక్ రూపంలో ఉంది. అలాగే భారతం కానీ పురాణాలు కానీ ఇలాగ ఒక్కొక్క బుక్ ఉంటాయా, వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి అవి? పురాణాలు అయితే వాల్యూమ్స్ ఉంటాయి ఎక్కువ. పుస్తకం పెద్దదైనప్పుడు భాగాలు విభజిస్తారు. రామాయణం అయితే ఎంత 7 కాండలే, దాంట్లో 7 కాండలు కలిపి ఉంటాయి. అవి కూడా వాల్యూమ్స్గా ఉంటాయి, ఒక్కొక్క కాండ ఒక్కొక్క వాల్యూమ్. రామాయణం అంతా ఒక బుక్ లాగా ఉండదా అన్న? వచనం ఉంటుంది, అంటే సారాంశం రాసేది ఉంటుంది, కానీ శ్లోకాలతో ఉండదు, ఒక బుక్ లాగా ఉండదు. ఎందుకంటే శ్లోకాలు కూడా ప్రతి దాని శ్లోకం ఉంటుంది కాబట్టి అది బుక్ ఎక్కువ అయింది, లావు అయింది బాగా. అవునవును. ఇది కూడా అన్నా భాగవతం. భాగవతం అన్నీ అన్నీ కూడా అది ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం అన్నట్టు స్కందాల వారికి ఉంటాయి. అయితే చిన్న చిన్నవి. అది ఎప్పుడన్నా మన బుక్ ఎప్పుడు వస్తుంది? ఇంకొక 5-6 రోజులు ఆగాలి బ్రదర్. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో మాత్రం బుక్ వచ్చి తీరిద్ది అంతే. బుక్ గురించి చాలా మంది చూస్తున్నాం అన్న. అవునవును. ఎందుకంటే అందులో ప్రతిదీ వివరంగా ఉంటది కదా. ఇప్పుడు ఈ కిరణాస్త్రం అనే వాళ్ళు ఏంటంటే అన్న, కొంచెం ఇలాగే మన ఒక పాస్టర్ అలాగే చేశారు. బైబిల్ వచ్చినప్పుడే ఇంచుమించు అదే ఇప్పుడు మన పండితులు లెక్కల ప్రకారం 6000 సంవత్సరాలు అవుతుందని భూమి పుట్టింది చెప్తున్నారు. నోవాహు జలప్రలయ కాలానికి అసలు అప్పటికి ఓడలు కనిపెట్టలేదు, అప్పటికి ఓడ ఎలాగొచ్చింది,
ఇలా ఇలా అడుగుతున్నారు కదన్నా, దీని మీద కూడా మీరు ఒక ఆలోచన చేసి, అంటే మీరు ఎలాగ ఈ బుక్ చదివి కొంచెం సమయాన్ని మీరు దాన్ని కేటాయించారు కాబట్టి దాని పరంగా ఏమన్నా చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నాను సలహాగా. మరి ఓడలో లేనప్పుడు జలప్రళయం అనేది మా గ్రంథాల్లోనే ఉంది, చూసి కాపీ కొట్టారంటే వాళ్ళ గ్రంథాల్లోకి వచ్చిందా ఓడ? వాళ్ళ గ్రంథాల్లోకి రాలేదు, కానీ అప్పటికే సంస్కృతంలో ఎటువంటి కథలు ఉన్నాయంటే నేను వాటిని అంటుంది చూసి అదే. మనం. ఇప్పుడు బైబిల్లో ఓడ కనపడితేనేమో ఆ కాలానికి లేదంటున్నాడు వాడు. మరి వాళ్ళ గ్రంథాలు ఇంకా ఇంకా పాత అని వాడే చెబుతున్నాడుగా. మరి అప్పుడు ఎట్ట వచ్చినాయి, అప్పుడు ఏడ నుంచి వచ్చినాయి వాళ్ళు? దానికి మనకు అవకాశం ఇవ్వట్లేదు కదా, వాళ్ళు నలుగురు ఏదో మాట్లాడుకోవడం, నవ్వేసుకోవడం అదే ఇప్పుడు మాట్లాడేసుకోవడం. రామాయణంలో రాముడు కూడా పడవ మీద ప్రయాణించినట్టుగా ఉంటది. గుహుడు దగ్గర సముద్రం దాటిస్తాడు గుహుడు. మరి అక్కడ వాళ్ళు అది జరిగి 8 లక్షలు 9 లక్షలు అంటారు కదా. మరి అప్పుడు ఏడ నుంచి వచ్చినాయి పడవలు? అదేనా అలాగా ఇప్పుడు మాకు రెఫరెన్స్ ఇచ్చారు, ఎలా రాముడు ఎలా గుహుడు అని చెప్పారు. తెలియని వాళ్ళు ఏంటంటే, తెలియక మన వాళ్ళు దాని గురించి తెలియక బైబిల్లో తప్పులు లేవని చెప్తుంటే వాడికి పగిలిపోద్ది, మామూలుగా పగలదు కొద్దిగా. నేను ఈ పనిలో ఉండటం వల్ల నేను ఇప్పుడు వాళ్ళని కదిలించి ఒక వీడియో పెట్టామనుకోండి మనం, మళ్ళీ వాళ్ళు కంటిన్యూస్ గా మనం ఆన్సర్లు ఇవ్వాలి. ఆన్సర్లు ఇచ్చి వీడియోలు పెట్టకపోతే ఎనికిడితే వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు, మనం ఏదో భయపడి వెనక తగ్గామనుకుంటారు. ఇప్పుడు అలా కంటిన్యూగా ఇప్పుడు నేను వీడియోలు పెట్టాలంటే ఇప్పుడు నేను చేసే పని పక్కన పెట్టాల్సి వస్తుంది కదా. అందుకోసమని నేను వాళ్ళని అట్లా కదిలేయకుండా అట్లా పెట్టా. ఇది అయిపోగానే వాళ్ళకి దరివేయటమే నా పని. అదనమాట. అందుకోసమని కొద్దిగా ఇంకెంత ఒక వారం రోజుల లోపు ఓపిక పడితే నేను ఫుల్గా రంగంలో దిగుతా. ఇదివరకు ఇట్లా వాళ్ళని వాడు కిరణ్ గాడు కాదు, వాడు అమ్మ మొగుడు వచ్చినా కానీ వాడు ఆన్సర్ ఇవ్వలేడు అంతే. అది అట్ట తరుముకుంటాం. అదే ఇప్పుడు మీరు బుక్ రిలీజ్ చేయగానే అమౌంట్ ఎంత చెప్తే, ఫోన్ పేనా లేదా మాకు ఎలా వస్తుందో చెప్తే ఎప్పుడెప్పుడా చాలా ఆతృతగా ఉన్నాం. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంక సాంబశివరావు ప్రశ్నిస్తారు ఇక సాంబశివరావు. అప్పుడు మళ్ళీ సాంబశివరావు గారు రాసిన బుక్స్ మీద డిబేట్లు పెట్టుకుంటారు మళ్ళీ. అది ఇంకా మనం మంచిది కదా, పబ్లిసిటీ పెరిగింది కదా. పబ్లిసిటీ పెరిగిద్ది, అవును కరెక్ట్. ఇంకా జనాల్లోకి వెళ్ళింది కదా, హిందువుల్లో కూడా. హిందువుల్లో కూడా వెళ్తుంది. హిందువుల్లోకి వెళ్ళాలనే కదా మన ప్రయత్నం. అవునవును, ఖచ్చితంగా. ఇప్పుడు మళ్ళీ మన బుక్స్ మీద పెడతారు, ఎలాగైతే రంజిత్ తోఫీర్ గారు రాసిన దాని మీద హైందవ్య క్రైస్తవ్యం ఎలా పెట్టారో దీన్ని కూడా నాకు తెలిసి మిమ్మల్ని పిలిచే అవకాశాలు ఉంటాయి లైవ్ లోకి, ఈ బుక్ రిలీజ్ అయ్యాక. పిలవాలి కదా, అంత గట్స్ ఉన్నవాడు ఎవడు లేడు అనుకుంటున్నాను. రంజిత్ తోఫీర్ గారి పుస్తకానికి ఆయన పూర్తిగా డిఫరెంట్ కదా. ఆయన ఎవిడెన్స్ ఇచ్చి ఒక రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడింది కాదు, మనం అట్లా కాదు కదా దీంట్లో. అవునవును, ప్రతి దానికి ప్రూఫ్ ఇచ్చాం, శ్లోకం ఇచ్చాం, రెఫరెన్స్ నెంబర్ ఇచ్చాం, శ్లోకం సంఖ్య ఇచ్చాం, అన్ని క్లియర్గా ఇచ్చాం. కానీ రాత్రి అనీ జాన్సన్తో మాట్లాడింది హిందూ అనే పదం చూపించమంటే ఈడు తప్పు, అసలు మాట రాలేదండి వీడికి, రాధామోహన్ దాస్ గారికి. వాడికి ఏం తెలుసు చెప్పు నాకు మాట. మొత్తం అసలు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసు అసలు వాడికి? వాడు ఏంటంటే మాటగాడిదే తప్ప సబ్జెక్ట్ అనేది లేదు. అవునవును కరెక్ట్. నేను ఒకటే కామెంట్ పెట్టారు, నువ్వు మేరీని అన్నప్పుడల్లా నాకు వినబడేదల్లా నువ్వు మేరీని అంటుంటే నాకు సీతాదేవి వినబడుతున్నారని పెట్టాను కామెంట్. అంతే మరి. అది చూసి కొన్ని అడవిలో వదిలిపెట్టి వచ్చింది ఎవరిని, మేరీనా సీతనా? సీతనే. జనం అందరూ ఆక్షేపణ చేసింది ఎవరిని, అనుమానించింది, చెడిపోయిందని చెప్పి ఆక్షేపణ చేసింది ఎవరిని, మేరీనా సీతనా? సీతనే. మరి అలాంటప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది, వాళ్ళు మాట్లాడాల్సింది సీత గురించి కదా. అవును. మేరీ మాత గురించి బైబిల్ ఎంత పవిత్రంగా రాసి ఉంది, ఎంత గొప్పగా రాసి ఉంది. అవును. మరి ఇంక వాళ్ళు విమర్శించడానికి సీతను విమర్శించాలి కానీ మేరీ మాతను విమర్శించాక. అలా ఏంటంటే ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న లోతుపూర్వ కుమార్తెల గురించి, లేకపోతే యెహోవా ఎవరైతే విగ్రహారాధన చేసి పాపం చేసిన వారిని పడగొట్టండి, వాళ్ళ దేశాల మీదకి వెళ్ళి వాళ్ళని నిర్మూలన చేయండి, వీటికి ఆపాదించేస్తున్నారు. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఆపాదించేసి ఏంటంటే ప్రజల్లోకి బైబుల్ని ఇలా పడగొట్టేది గ్రంథం కింద, లేకపోతే ఇలాగ విగ్రహాలు కూల్చేయమంది, దోషి బొమ్మ అంటుంది, ఇదేం దేవుడన్నా కోణాన్ని ఎక్కించేస్తున్నారు జనాలకి.
అది ఓన్లీ హిందువులది. కానానీయుల విషయంలోనే చేయమని దేవుడు. అవును. అయితే మనకు అర్థమవుతుందన్న. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తెలివితేటలుగా హిందువుల్లోకి ఇది ఎక్కిస్తున్నారు. కింద కామెంట్ లో కూడా వాళ్ళ ఫాలోవర్స్ కూడా అడిగేది మీ దేశాన్ని మీ దేవుడు ఇలా కొల్లగొట్టేయమన్నాడంట కదా, ఇది ఉమ్. న్యాయమేనా, లేకపోతే ఇలాగా చిన్నపిల్లల్ని కూడా చంపేయమన్నాడంట కదా, ఇది న్యాయమే కదా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే బైబిల్ ఎంత దారుణం ఉన్నదాన్ని ఆ హిందువుల్లోకి నాటుకుపోయింది. దాన్ని వీళ్ళు కూడా మనం దాన్ని మనం కూడా ఆ, పదే పదే విషయాన్ని చెప్తుండాలి జనాల్లో. ఆ, ఒరే అదవల్లారా, అది దేవుడు ఆ, ఎక్కడ విగ్రహారాధన చేస్తే అక్కడ దేశాల మీద పడి వాళ్ళందరినీ జాతులందరినీ సంపండి నాశనం చేయండి అని చెప్పలేదురా. ఆ, పర్టికులర్ గా కనాన్ అనే దేశంలో చేస్తున్న పాపాన్ని గురించి. ఆ. అక్కడ వాళ్ళు విగ్రహారాధన ఎలా చేస్తున్నారు, ఆ విగ్రహారాధన చేసేటప్పుడు పసిపిల్లలను ఆ విగ్రహాల ముందు బలిస్తున్నారు. అవునండి. అవును. తర్వాత జంతువులతోటి విపరీతంగా అసహ్యమైన పనులన్నీ చేస్తా ఉన్నారు. ఆ, జంతు అవునండి. సంభోగం లాంటి ఇలాంటివన్నీ ఇంకా నీచమైనటువంటి పనులన్నీ చేస్తా ఉన్నారు. ఆ, అది మనకి లేవికాండం 18 అధ్యాయంలో అనుకుంటా చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు. అవును. అవునండి. ఒక లిస్ట్ అవునండి. ఇచ్చి పైన మొత్తం ఇది ఇవన్నీ వాళ్ళు చేశారు, అందుకోసం అవునండి. వాళ్ళని అవును. ఇక్కడ నుంచి వెళ్ళగొడుతున్నానని చెబుతాడు. అవునండి. అవును. సో అది ఒక ప్రత్యేకమైన సందర్భం. అది దేవుడు చెప్పినటువంటిది, వాళ్ళ విగ్రహాలు బలిపీఠాలు పడగొట్టండి అని చెప్పింది అందుకే. అవునండి. అది అవునవును. ప్రత్యేకంగా కనానీయుల విషయంలో చేయమన్న పని దేవుడు. అవునండి. అవును. అంతేగాని మీరు దేశాల మీద పోయి ఇతర అవును. దేశాల్లో ఎక్కడెక్కడైతే విగ్రహారాధన చేస్తుంటారో వాళ్ళందరిని కూడా పడగొట్టేయండి, వాళ్ళందరినీ నాశనం చేయండి, వాళ్ళ విగ్రహాలు పగలగొట్టండి అని బైబిల్లో ఎక్కడ చెప్పాడు చూపి మనం. అవునండి. అవునండి. వాళ్ళు దాన్నే వాళ్ళకి హిందువులు ఏంటంటే దాన్ని ఒక వీక్ పాయింట్ కింద ప్రజల్లోకి అదే ఇచ్చేస్తున్నారు. మనం కూడా దాన్ని నిజమేందనేది చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు అబద్ధం ప్రచారం చేస్తున్నప్పుడు అవునండి. నిజం అవును. వెంటాడాలి. కత్తి తీసుకొని ఎన్నికలు. ఇప్పుడు పోలీసోడు గనక ఆ, గన్ను తీసుకొని టెర్రరిస్టులను గనక వెంటాడినట్టుగా అవునండి. ఈ అబద్ధాలు చెప్పేటటువంటి ఈ మతోన్మాదుల్ని మనం ఈ అవును. సత్యం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకొని వెంటాడుతుండాలి. అవునండి. అలా అవునండి. వెంటాడలేదనుకో వీళ్ళు చెప్పే అబద్ధాలు నిజం అనుకుంటారు జనాలు. ఆ, అవునండి. అదనమాట. వీడు మనం కొన్ని కామెంట్లు పెడుతుంటే వాటికి ఏం రిప్లై ఇవ్వట్లేదు, చూడట్లేదు అనుకుంటానన్న రాధమనోహర్ గారు. వాడు వచ్చి ఎగవదు. వాడు ఏమన్నాడంటే మేము యేసుని నమ్మితేనే మీరు పరలోక రాజ్యం వస్తుంది అంటున్నారు, మా రాముడు నమ్మకపోయినా పర్వాలేదని మీరు ధైర్యంగా చెప్తున్నాం, అలా మీరు చెప్పొచ్చు కదా అంటున్నాడు. శివుని అప్పుడు శివుడిని అప్పుడు మనమన్న నమ్మకపోయినా మాట. శివుడిని నమ్మకపోయినా విష్ణువుని నమ్మకపోయినా ఉం. ఏంది ఇంకా అన్న వాళ్ళ దేవుళ్ళని నమ్మకపోయినా ఎలాంటి నరకాలకు వెళ్తారో, ఎంత ఘోరమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేది ఆ, మన పుస్తకంలో చాప్టర్ ఉంది. దాదాపు 10 పేజీల చాప్టర్ ఉంది. ఆ, అన్న, ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. అది బయటకు వచ్చినాక ఈ ఎదవలన్నీ నోళ్ళన్నీ మూతపడాల్సింది అంతే. అవునండి. అవునండి. అవును. అది బయటకు ఇప్పుడు వచ్చిన అటువంటి తర్వాత ఇంకెంతలో జస్ట్ మేమేంటంటే ఈ నెలలో ఇవన్నీ బహిర్గతం అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు ఇక. అంటే మీలాంటి వాళ్ళు ఏం వచ్చి ఇది కాదు. ఆ, ప్రశ్నించవచ్చు. ఈ రాధా మనోహర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, మా దేవుడు నమ్మకపోయినా పర్లేదు, ఆ, మా ఆ, దేవుడు నాస్తికులకు కూడా స్వర్గాన్ని ఇస్తాడని ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ, ఆ. మొత్తం అన్ని బహిర్గతం అవుతాయి, వాళ్ళు అదే చెప్పే అన్న అబద్ధాలు. మెయిన్ ఏంటంటే మీరు ఈ పాయింట్లు చెప్తున్నారు కదా, ఎలా నమ్మకపోయినా వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉందని మేము అంటే, వాళ్ళు రెఫరెన్స్ అడిగితే మేము చెప్పలేము. ఇప్పుడు మీరు ఉమ్, ఒక బుక్ లో వాటిని ప్రూఫ్స్ తో సహా పొందుపరిచారనుకో, మేము ఉమ్, వాటిని కోట్ చేస్తూ ఇదిగోరా బాబు ఇందులో ఎలాగ ఉంది, ఇందులో ఎలాగ ఉంది కదా అని చెప్పగలుగుతాం. ఎందుకంటే అన్న నేను మొన్న కామెంట్ పెడితే రాధమానవ గారికి అందులో ఫాలో అయ్యి మార్కు 16 ఉంది కదా, ఉమ్. మా దాంట్లో ఎక్కడుంది ప్రూఫ్ చెప్పమంటే నాకు కథలు తెలుసు కానీ ఆ ప్రూఫ్ చెప్పలేం కదా మేము. చెప్పలేరు కదా. ఇప్పుడు మీరు చదవలేదు కాబట్టి ఆ గ్రంథాలు మీకు తెలియదు, వాటి గురించి అవగాహన లేదు. ఇప్పుడు మనం అవునన్నా చేస్తున్న పని అదే. ఇప్పుడు నేను చేస్తున్న పని అవునన్నా. ఏంటంటే, ఇప్పుడు నువ్వేదైతే చెప్పావో ఆ, ప్రతి ఒక్కడి నుంచి రిఫరెన్స్లు తీసి మాట్లాడాలి. అవునన్నా. అవునన్నా. అదే అదే. మీ గ్రంథాల్లో పలానా చాట పలానా విషయం ఉందరా అని చెప్పి రిఫరెన్స్లు తీసి మరి మా వాళ్ళని ప్రశ్నించాలి, మైండ్ పోవాలి వాళ్ళకి. ఆ, అవునన్నా మెయిన్ వాటి చాలా గురించి మంది అండి, హైందువులకు బుక్ ఎప్పుడు తెలియదు రిలీజ్ బ్రదర్. అవుతా అని చూస్తున్నాం. వాళ్ళకే తెలియదు ఆ, ఆ గ్రంథాల్లో ఆ విషయాలు ఉన్న సంగతి. తెలియదు వాళ్ళకి, ఎప్పుడన్నా చదువుతూ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణ ఆ, చెప్పాలంటే, ఆ, అన్న. ఆ, అదే మన ఛానల్స్ లో ఏబిఎన్ ఆ, కానీ, టీవీ9 ఆ, కానీ, అవునన్నా. ఆ, ఇలాంటి ఛానల్స్ లో ఒక్కోసారి హిందూ ఆచారాల మీద డిబేట్స్ ఆ, అన్న. జరిగేటప్పుడు హేతువాదులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ వస్తారు కదా. అవునన్నా వస్తాను. ఈ సతీసాగమనం, బాల్య వివాహాలు, అంటరానితనం, ఉమ్. ఇవన్నీ ఎక్కడ ఉండేవి, మా గ్రంథాల్లో లేవు అని అన్నప్పుడు వీళ్ళు వాదిస్తున్నారు కానీ ఆ, మనుస్మృతిలో ఉందనో లేకపోతే ఇంకోసాట ఉందనో ఏదో ఒక మాట అంటున్నారు కానీ ఏది మన ఆ, వాళ్ళు
వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడేవాళ్ళు బ్రాహ్మణులు. ఆ, ఆ. ఇదిగో పలానా గ్రంథంలో పలానా చాప్టర్ పలానా రిఫరెన్స్ పలానా ఉమ్. శ్లోకంలో ఉందని చెప్పి చెప్పలేకపోతున్నారు. అవునవును, అవునవును. ఇక నుంచి అవకాశం ఉండదు, ఇంకా మతోన్మాదులకి ఇంకా ఛాన్స్ ఇవ్వరు ఇంకెవరు కూడా. అవునండి, ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నేను నేను వచ్చాయన్నీ మీ కూడా వాట్సాప్లోను ఫేస్బుక్లోను యూట్యూబ్లోను మొత్తం బాగా పబ్లిసిటీ అయిపోద్ది. అవ్వాలండి, అవ్వాలి. ప్రతి ఒక్కడు రెఫరెన్స్లు ఇచ్చి మాట్లాడతాడు. ఇక్కడ నుంచి చూడు, సాంబశివరావు వచ్చిన ఉమ్, పుస్తకానికి ముందు, ఉమ్. సాంబశివరావు రాసినటువంటి పుస్తకం తర్వాత. అవునవునవును. సాంబశివరావు ఇప్పుడు రాసిన పుస్తకం రాయటానికి ముందు, రాసిన తర్వాత అనేది ఖచ్చితంగా కనపడుతుంది మీకు ఆ వ్యత్యాసం. అవును, ఇప్పుడు ఒకసారి టిబెట్ లో ఉమ్, కలియుగానికే మనుధర్మ శాస్త్రమే ప్రామాణికం అని ఎక్కడుందని ఒక ఆచార్యులు అడిగారు మన రక్షణ టీవీ లైవ్ లో. ఉమ్. మీరు డైరెక్ట్ ఇదిగో కలియుగానికి ప్రమాణం ఈ మనుధర్మ శాస్త్రం అని ఒక ప్రూఫ్ చూపించారు. పరాశర స్మృతి కలియుగానికి. పరాస్పర స్మృతి అని చెప్పారు. ఉమ్. అలా మన వాళ్ళు చూపించారు. ఎవరో అందులో చెప్పలేకపోతున్నారు. అందులో ఏం లేవు అనుకొని అది అది అని చెబుతుంటారు చాలా మంది. అవునవునవును. అయితే మనధర్మ శాస్త్రంలో ఉండాల్సిన దరిద్రం అంతా కూడా ఇందులో కూడా ఉంది, పరాశర ఆ, స్మృతిలో ఉంది. ఆ, ఇది మన దళితుడు తాగిన నీళ్లు, కుండలో నీళ్లు మీరు తాగకూడదు, ఆ, తాగితే వాటిని వాంతి తెచ్చుకోవాలా. అవునండి. తర్వాత చిన్నప్పుడే ప్రజస్వలు కాకముందే మీరు పెళ్లి చేయాలి ఆడపిల్లకి, లేకపోతే మీరు అది చాలా నీచమైన ఉంటాయి ఇవన్నీ. ఆ, సృష్టి సాగమనం గురించి కూడా ఉంది క్లారిటీ. అన్న. సో ఇవన్నీ వాళ్ళకి తెలియక ఇప్పుడు మాకు మనుస్మృతి కాదు ఇంకోటి కానీ ఫాలో అయింది అయితే మనుస్మృతిని అందరూ. అవునండి, పూర్వకాలం నుంచి కూడా అందరూ ఫాలో అయింది మనుస్మృతినే. అవునండి. అయితే పరాశర స్మృతి అని చెబుతారు. ఉమ్. ఆ, దాంట్లో కూడా ఇదే ఉంది. దాంట్లో దీంట్లో పెద్ద వ్యత్యాసం ఏం లేదు. అదే అదే ఇప్పుడు అదే ఒకవేళ మీరు రెఫరెన్స్ చూపించగలిగారు, మన వాళ్ళు ఎవరు అక్కడ దాన్ని కోట్ చేయలేక రెఫరెన్స్ మీరు చెప్పగానే అవును. ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నించేది వేరు. అసలు అసలు అది రెఫరెన్స్ ఉందా లేదా అని చూపించగలిగాం కదా మనం. నేను చెప్పగానే అది అప్పుడు ప్లస్ పాయింట్ కదా మనకి అక్కడ. ఆ డిబేట్ లో ఇద్దరు వచ్చారు కదా పొంతుళ్ళు. అవును, పంతులు ఇద్దరు వచ్చారు. ఒక అతనేమో కోపంతో ఊగిపోతున్నాడు జీర్ణించుకోలేక. అవునవును. ఒకరు కొంచెం ఒక శాంతంగానే అతనేమో మాట్లాడారు. ఒక అతనేమో మా గ్రంథాలు మాకంటే నువ్వే బాగా చదువుతున్నావు అన్నాడు. అవునవునవును, ఆయనకి నాకు చెప్పంగా. విన్నానన్న. అందుకే ఏ నా బుక్ వచ్చిందంటే మీది రెఫరెన్స్లతో సహా ఉంటది, ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. అందుకే బ్రదర్, అది రీసెర్చ్ రీసెర్చ్ బేస్డ్ బుక్ కావటం వల్ల అవును. దాన్ని చాలా జాగ్రత్తగా ముందు అనుకున్నట్టుగా అయితే ఎప్పుడో వచ్చేది బ్రదర్, అది 2 ఏళ్ల క్రితం బుక్ వచ్చేది. ఆ, దాన్ని మనం మన ఆలోచన ప్రకారం కాకుండా దేవుడి ఆలోచన ప్రకారం తయారు చేసేదాన్ని. ఆహా, అందుకని మనం అనుకున్న టైంలో రాలేదు, మనం అనుకున్న విధంగా రాలేదు ఆ బుక్. అవునన్నా, అది అవునవును. ఎట్లాగా ఇది ఈ కాలానికి అది ఏ విధంగా దాన్ని తీర్చిదిద్దాలో అట్లా చేశాను. ఆ, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే అండి, ఎవరితో థ్యాంక్స్ అయినా అండి. మాట్లాడొచ్చు ఇంకా మీరు. ఎవరితో పెద్ద పండితుడితో అయినా సరే మీరు ఆ పుస్తకం చేతిలో ఉంటే మాట్లాడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న, మెనీ మెనీ థ్యాంక్ యూ అన్న. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మనోళ్ళు, ఇంకా కాలేదు ఇంకా కాలేదని రోజు వాళ్ళ సమాధానం ఉమ్. చెప్పలేక అల్లాడిపోతున్నారు. రాత్రి డిబేట్ లో కూడా అన్న ఒక కామెంట్ చేశారు, మన సాంబశివరావు గారు అన్న పుస్తకం కూడా అందుబాటులోకి వస్తే చాలా బాగుండేదని మనోళ్ళు పెట్టిన డిబేట్ లైవ్ లో చేశారు కామెంట్. ఉమ్, అది ఒకటే తక్కువైంది, సాంబశివరావు అన్న బుక్ కూడా వస్తే సరిపోద్ది వీళ్ళకి, ఇంకా మనం ఎవరో వీళ్ళతో డిబేట్లు కూడా చేయగలొద్దని ఒకరు కామెంట్ పెట్టారు. ఖచ్చితంగా బ్రదరు, బాగా నేను అవన్నీ దృష్టిలో పెట్టుకొని రెడీ చేసేదాన్ని. ఆ, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో పుస్తకం మీ చేతుల్లో ఉంటుంది, మీ అందరి చేతుల్లో. ఆ, ఇంకా దాంట్లో తిరిగేలేదు ఇంకా. ఆ, అదే. బాగుందన్న. ఉమ్. ఓకే అన్న, మీ వాల్యూ అయిన సమయాన్ని నాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ. బుక్ థ్యాంక్ వచ్చాక యూ. మాత్రం నాకు ఆల్రెడీ వాట్సాప్లో మీరు మెసేజ్ ఉంది, ఒకసారి మెసేజ్ పెడితే దాని అమౌంట్ ఎంతో చెప్తే ఫోన్పే చేస్తాను, బుక్ మాకు డెలివరీ నేను ఇవ్వండి అన్న. వీడియో పెట్టి చెప్తాను లేదు చెప్పను, అప్పుడే చెప్పనులే, ముందు జనాలకి బుక్ చేసుకున్న వాళ్ళకి ముందు పంపుతా బుక్ని. అలాగే అన్న. తర్వాత ఆ, నిదానంగా బయటికి చూస్తా. ఓకే అన్న, ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బాయ్.